అంత ఇష్టం ఎందుకు టీడీపీ పార్టీ అంటే? ఈ 24 గంటలు పార్టీ కోసం ఆలోచిస్తాను. నా కుటుంబం కన్నా కూడా పార్టీ ఎక్కువ చేయాలని చెప్పి, ఎందుకంటే కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మంది తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ వల్ల ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్నారంటే అది ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి. తల్లికి వందనం వైసీపీ వాళ్ళకి ఇచ్చాం, పెన్షన్ల వాళ్ళకి ఇస్తున్నాం, రైతు భరోసా వాళ్ళకి ఇస్తున్నాం. ఏదున్నా కూడా వాళ్ళని కూడా మేము ఎక్కడ ఒక్కడ కూడా ఆపలేదు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ముఖ్యంగా పార్టీ కార్యకర్త అంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి ఆయన ఒక నిదర్శనం. పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా ముందుంటారు అంటే ఎవరు ముందుంటారు అని అంటే ఆయన పేరే తప్పకుండా వినిపిస్తుంది. అలాగే మరి పార్టీ ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆయనే ముందుంటూ చూసుకుంటారు అని చెప్పేసిన వ్యక్తి ఎవరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. మరి ఆయన ప్రస్తుతం ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్కి అతి సన్నిహితుడిగా తెలుస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి అవ్వండి, చర్చకు సంబంధించి అవ్వండి, అసలు ఏం జరుగుతున్నాయి, మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే అసలు టీడీపీకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తూ టీడీపీలో ముందుకు సాగుతున్నారు అనే దాని గురించి ఈరోజు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి, అసలు టీడీపీ అంటే ఎందుకంత ఇష్టం? ఎప్పుడు ఈ విధంగా ఈ రంగు చొక్కాలోనే కనిపిస్తూ ఉంటారు. అసలు అంత ఇష్టం ఎందుకు టీడీపీ పార్టీ అంటే? నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి టీడీపీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ. అందుకే నాకు ఆ పార్టీ అంటే ప్రాణం. తెలుగువారికి గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో 82కు ముందు తెలుగుదేశం పార్టీ రాకముందు మన తెలుగు జాతిని మద్రాసీలుగా పిలిచేవాళ్ళు. మద్రాసీలని పిలవటం వల్ల ఆనాటి పార్టీ స్థాపించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి కోపం వచ్చింది. ఏంటి మేము మద్రాసీలేంటివి, నా జాతి తెలుగు జాతి అని చెప్పేసి కేంద్రంలో జరుగుతున్న రాజకీయాలని ఎన్టీ రామారావు గారు సమీక్షిస్తూ ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీ అవసరమని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు ఒక షూటింగ్లో వెలుపరిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులను మార్చటం, అదేవిధంగా చెప్పులు మోయించటం, అనేక రకాలుగా చూసిన తర్వాత ఓహో ఈ విధంగా తెలుగువారు ఈ విధంగా ఉంటే కుదరదు అని చెప్పి 82 మార్చి 29వ తారీఖున పార్టీని స్థాపించేసి ఎందరికో రాజకీయాలతో సంబంధం లేని కుటుంబాలకి, చదువుకున్న విద్యావేత్తలకు, డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, ఉన్నత విద్యలు చదివినటువంటి వారందరికీ కూడా రాజకీయాల్లో అవకాశం కల్పించిన పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజ స్కంధాల మీద వేసుకొని, ఆ పార్టీ అంటే కొంతమంది అనేవాళ్ళు ఎన్టీ రామారావు గారితో వచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారితో పోతున్నాను, లేదు ఈ సూర్యచంద్రులో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి అనడానికి నాలాంటి కార్యకర్తలే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మేము స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీ రామారావు గారి అభిమానులుగా, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువుగా, వారు తెలుగుదేశం పార్టీని ఎందరికో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి అవకాశం కల్పించిన ఈ పార్టీలో నేను ఏ రోజు కూడా పదవున్నా లేకున్నా కూడా పార్టీ కోసం పనిచేయటమే నా యొక్క లక్ష్యం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 24 గంటలు పార్టీ కోసం ఆలోచిస్తాను. నా కుటుంబం కన్నా కూడా పార్టీ ఎక్కువ చేయాలని చెప్పి, ఎందుకంటే కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మంది తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ వల్ల జాతీయ స్థాయిలో, అదేవిధంగా భారతదేశం స్థాయిలో పేరు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకోసమే నాకు ఆ పార్టీ అంటే
ఇష్టం. అందుకే చూశారు కదా, మొన్న ఏదైతే 2019 నుంచి 24 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో కూడా చూశాం. దానికి చంద్రబాబు నాయుడు గారు తట్టుకొని మరలా తెలుగుదేశం పార్టీని కూటమితో నిలబెట్టారు. అది అందుకే నాకు ఈ పార్టీ అంటే ఎనలేని ఇష్టం. నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణం. చాలామంది నాలాంటి వాళ్ళు, నాలాంటి దివ్యాంగులు కూడా ఎందరో ఈ పార్టీ కోసం పనిచేశారు. ఏ పార్టీలో లేరు. అదేవిధంగా అటు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలిగింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం. అసలు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పగానే ఇంతసేపు మౌనంగా ఉన్న మీరు ఒకేసారి అంత గర్వంతో, అంత సంతోషంతో ఇంత గొప్పగా చెప్పారు. మరి టీడీపీ పార్టీలోకి మీ ఎంట్రీ ఎలా వచ్చిందండి? ఎందుకంటే ఒక స్థాయికి రావడం కానీ, ఒక మెట్టెక్కడం కానీ చాలా కష్టం. అసలు ఆ ఎంట్రీ ఎలా జరిగింది? మీరెలా మొదలు పెట్టారు? ఆ జర్నీ మా కోసం ఒకసారి. ఎన్టీ రామారావు గారి అభిమానిగా నేను 13వ సంవత్సరంలోనే ఎన్టీ రామారావు గారిని మద్రాసులో కలిశాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజుకి ఎక్కడున్నా కూడా వారిని కలవటం, అదేవిధంగా వారు పార్టీని స్థాపించటం, ఆ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై నేను వారితో ప్రయాణం చేయటం, వారు చైతన్య రథం అని చెప్పి రాష్ట్రమంతా కూడా పర్యటిస్తుంటే వారి చైతన్య రథం ముందు నా 3 గాళ్ళ స్కూటర్ తోటి పయనించేవాడిని. బ్రహ్మాండం ఒక పెద్ద జెండా పెట్టి స్కూటర్కి, ఆ జెండాతో వస్తుంటే ప్రజలందరూ కూడా నేను వచ్చానంటే ఎన్టీ రామారావు గారు వస్తారు, నేను వచ్చానంటే చంద్రబాబు గారు వస్తారు అని జనంలో కూడా ఈయన వచ్చాడంటే ఎన్టీ రామారావు వస్తున్నారు, చంద్రబాబు గారు వస్తున్నారు అనేవాళ్ళు. ఆ విధంగా నన్ను ప్రజలు కూడా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే నేను ఎన్టీ రామారావు గారి మీద నా అభిమానంతో ఆయన నన్ను ప్రోత్సహించారు. నా ఎన్టీఆర్ అంటేనే ప్రాణం, ఆరాధ్యదయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువు. ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రోత్సహించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, సమాజం కోసం, యువత కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అంటే మీరు అన్నారు కదా మీ ముఖంలో ఎందుకు ఇంత వెలుగు అని చెప్పేసి, ఆ జెండానే నాకు ప్రాణం. తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని నేను స్కూటర్ ఎక్కితే ఎంతమంది పోలీసులు అడ్డొచ్చేసి నువ్వు పోవద్దన్నా కూడా వాళ్ళు నెట్టుకొని కూడా పోతాను. అది శక్తి. చంద్రబాబు గారు కూడా నా యొక్క వాహనాన్ని ఆపితే ఆ వాహనం ఆపొద్దని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు పోలీసు వాళ్ళు కూడా ఆదేశించారంటే అంతకన్నా నాకు ఇంకేం శక్తి కావాలి చెప్పండి? అదే నా శక్తి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. మరి టీడీపీ పార్టీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ టైంలో చూసినట్టయితే ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు? ఆ మార్పులన్నీ సమన్వయంగా ముందుకెళ్తున్నాయంటారా? మార్పులంటే కొన్ని పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మార్పులు చేసుకోవటం అవసరం రాజకీయ పార్టీకి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పార్టీని ఏ విధంగా ప్రజలకి దగ్గరగా ఉండే విధంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి అనేక మార్పులు చేసిన మాట వాస్తవేను. చంద్రబాబు నాయుడు గారు ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని స్థాపించి శక్తిగా ఉన్నారో ఆ పార్టీని నడపడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తిగా ఉన్నారు. చూశారు కదా, ఆయన 63 ఏళ్ల వయసులో పాదయాత్ర చేశారు. వస్తున్నా మీకోసం అని చెప్పి రాష్ట్రమంతా పర్యటించారు. అప్పుడు రాష్ట్రమంతా ఎన్నో రకాలుగా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళి 208 రోజులు 2817 కిలోమీటర్లు ఆయన దాదాపు 86 నియోజకవర్గాలు పర్యటించి బ్రహ్మాండంగా ప్రజలను చైతన్యవంతం చేసి 2014లో అధికారంలో తీసుకొచ్చారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రంలో ప్రజలను చూశారు కదా, ఎవరు మాట్లాడాలన్నా కూడా ప్రజలను మాట్లాడనీయకుండా కేసులు పెట్టేసి పోలీసులు భయపెట్టేసేసి దళితుల్ని, బీసీలని, మైనారిటీలని హింసించి ప్రాణాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా మద్యాన్ని కూడా వాళ్ళు సొంతగా తయారు చేసి వాళ్ళు ఆ మద్యం తాగినటువంటి ఎంతోమంది ఆడవాళ్ళ యొక్క మంగళసూత్రాలు తెగిపోయినా కూడా మాకు డబ్బులు కావాలని చెప్పేసి జగన్ ప్రభుత్వం
ఆ విధంగా చేస్తుంటే లోకేష్ బాబు గారు ప్రజల్లోకి పోయి ఈ విధంగా చేస్తుందని ప్రజల్లోకి వెళ్తే ఆయన కనీసం మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదు, నిలబడటానికి కుర్చీ ఇవ్వలేదు, స్టేజీ ఇవ్వకపోయినా కూడా ప్రజలు ఆయన వెంట ఉన్నారని చెప్పేసి ఆయన బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారి కంఠం ఏ విధంగా అయితే ఉంటుందో ఆయన మైక్ లేకున్నా కూడా బ్రహ్మాండంగా ప్రజలకి చెప్పడం జరిగింది. అందుకే ఈరోజున లోకేష్ బాబు గారు కూడా ప్రపంచ స్థాయిలో పోయారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు భారతదేశంలో ఉంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి సాటారు. అదేవిధంగా వారిని మించి నేడు లోకేష్ బాబు గారు కూడా అదే స్థాయిలో పోతున్నారు. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గారు అమెరికా నుంచి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. నేడు అదే లోకేష్ బాబు గారి ప్రయత్నంతో గూగుల్ని అమెరికా నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ శక్తి. అదేవిధంగా ఇప్పుడు మాకు కూటమి కూడా బ్రహ్మాండంగా కూటమిలో మేము కలిసి పనిచేస్తున్నాం. లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రోజున ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్నారంటే అది ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి. ఓకే, కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా టీడీపీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు గారితో అనుబంధం గురించి చెప్తున్నారు, అలాగే ఎన్టీ రామారావు గారి గురించి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎన్టీ రామారావు గారితో, సీనియర్ ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిదంటారు? ఎన్టీ రామారావు గారితో నాకు ఆయన దేవుడు, నేను ఒక భక్తుడిగా వారితో పాటు నాకు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా దా కోటేశ్వరరావు అని చెప్పేసి 1000 మంది ఉన్నా కూడా నా భుజాన చేసేవాడు. వారికి నేను పూలదండ వేయకుండా ఏ రోజు ఉండేవాడిని కాదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా ఉదయం ఎయిర్పోర్ట్కి ఢిల్లీ వెళ్ళారనుకోండి, మళ్ళీ సాయంత్రం వస్తున్నారంటే మళ్ళా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండ వేసేవాడిని. ఆయనకి దండలంటే అంత అభిమానం ఆ మహానుభావుడికి. అదేవిధంగా 1000 మంది ఉన్నా కూడా కోటేశ్వరరావు ఎక్కడ అని చూస్తారు. అంతకన్నా నాకేం కావాలి చెప్పండి. అది ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి అభిమానం, ఆయనలో ఉన్నటువంటి బంధం. ఆయన నా వివాహానికి క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ను కూడా పోస్ట్పోన్ చేసి నా వివాహం దగ్గరుండి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుని పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలన్నీ దిగమింగి చంద్రబాబు నాయుడు గారు నిజంగా పార్టీ కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా పార్టీని నిలబెట్టాలి, ఇది తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ, కార్యకర్తల పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలని కొనసాగిస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే ఒక తండ్రి ఒక 10 ఎకరాలు ఇచ్చాడంటే దాన్ని పాడు చేయడం కాదు, దాన్ని కాపాడగలిగేవాడే కొడుకైనా ఎవరైనా సరే. ఆ విధంగా పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నడిపించగలిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి శక్తి ఉంది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు గారు ఏ విధంగా అయితే కాపాడారో అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా దానికి మించి కాపాడగలిగే శక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిలో కూడా ఉంది. ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తాడు, అందులో అనుమానం లేదు. చూశారు కదా, మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న 5 సంవత్సరాల్లో ఆ విధానంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. టీచర్స్ చూశారు కదా, మొన్న 16,000 ఉద్యోగాల్ని లోకేష్ బాబు గారు అనుకున్న ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకాలు పెట్టినటువంటి దాన్ని 2-3 నెలల్లో పూర్తి చేశారు. దాని మీద ఈ వైసీపీ వాళ్ళు కుట్రపడి 150 కేసులు వేసినా కూడా వాటన్నిటినీ తీసేపిచ్చేసి మీ కేసులు మీరు ఇలాంటి నిరుద్యోగులకి అన్యాయం చేయటం కాదని చెప్పేసి కేసులన్నీ కూడా తొలగింపజేసి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు. మంచి నాయకుడు, ఫ్యూచర్ నాయకుడు, యువతకి ఆదర్శంగా ఉంటాడు. ఈరోజు విదేశాల్లోకి వెళ్ళినా కూడా ఆయన బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకోసం పడుతున్నారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏదైతే బ్రహ్మరథం పెట్టారో అదే విధానంలో లోకేష్ బాబు గారు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం ముందుకు తీసుకునే శక్తి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారి బాటలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే టీడీపీ పార్టీని ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా సీనియర్ ఎన్టీఆర్ గారి పార్టీని చంద్రబాబు గారు అలా
మంచిగా వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. అయితే కొన్ని అపవాదులు మనం ఇంతకు ముందు విన్నాం. వెన్నుపోటు పొడిచి టీడీపీని తీసుకున్నారు అని చెప్పేసి అంతకుముందు సీనియర్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ సీనియర్ నర్సయ్య గారు కూడా మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన కూడా మేము అడగడం జరిగింది. మీరు దీని గురించి చెప్తారు, ఎందుకంటే మీరు కూడా సన్నిహితంగా ఉన్నారు, అతి దగ్గరగా చూశారు కాబట్టి. మరి నిజంగానే చంద్రబాబు గారు టీడీపీ పార్టీని సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి వెన్నుపోటు పొడిచి తీసుకున్నారు అంటారా? వెన్నుపోటు కొంతమంది పొడవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నుంచి పార్టీని పరిరక్షించడంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ యొక్క పగ్గాలు చేపట్టారే కానీ అది వెన్నుపోటు అన్న వారికి ఎవరైనా సరే ఆ విధంగా అంటే నేను ఒప్పుకోను. నేనే కాదు, ఎవరు ఒప్పుకోరు. ఆ రోజున పార్టీని పక్కదారికి ఒక దుష్టశక్తి ఆ రోజున పార్టీని ఆ విధంగా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన మనసులో ఎంత కష్టం ఉన్నా కూడా బాధనంతా దిగమింగి నేను గనక ఈ కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది, పార్టీని రక్షించాలి, ప్రజలను రక్షించాలి అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో తప్పు లేదు. ఎవరైతే ఈరోజు వెన్నుపోటు అంటారే వాళ్ళు మాట్లాడే మాటలు తప్పు. ఆయన పార్టీ పరిరక్షణ కోసం ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ రోజు కోరుకోలేదు. అనుకోకుండా పార్టీని ఈ విధంగా వెన్నుపోటు పొడిపించాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేశారో దాంట్లో నుంచి మేలుకొని పార్టీని పరిరక్షించి ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధతోటి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం సరైందే అంటారా? సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని రాష్ట్రానికి ఒక శక్తిని ఇవ్వగలిగాడు. ఆ రోజున బడ్జెట్ కూడా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేది. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయాడో అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఒకవేళ ఆ టైంలో వెనుకడుగు వేసి చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఏం జరుగుండేది? తీసుకోకపోయి ఉన్నట్లయితే మీరు వెన్నుపోటు అన్నారో ఆ వెన్నుపోటు తెలుగుదేశం పార్టీకి జరిగుండేది. ఎలా? పార్టీని నేను చెప్పాను ఒక దుష్టశక్తి అని చెప్పేసి ఆ దుష్టశక్తి ద్వారా ఆనాటి కాంగీయులు కొంతమంది కలిసి పార్టీని చిన్నాభిన్నం చేసేవాళ్ళు. దాన్నంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మామగారైనా కూడా ఆయన పెట్టిన పార్టీ 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అందుకోసమే కదా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిర్ణయం తీసుకోబట్టి ఆ విధంగా చేయబట్టి ఈ రోజున తెలంగాణలో హైటెక్ సిటీ తీసుకురాగలిగాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టే కదా. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయనే కదా చేయగలిగింది. మా దివ్యాంగులు చూడండి, రాష్ట్రంలో దివ్యాంగులకి ఆయన 500 ఉన్నదాన్ని 1000 రూపాయలు చేశాడు, 1000 ఉన్నది 2000 రూపాయలు చేశాడు, 2000 ఉన్నది 3000 రూపాయలు చేశాడు. ఇవాళ 3000 ఉన్నదాన్ని 6000 రూపాయలు ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అటువంటి పెన్షన్లు ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కనిపించే దేవుడు అని చెప్పేసి నేనే కాదు మా దివ్యాంగులందరూ కూడా ఆ విధంగా అంటున్నారు. మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అటువంటి వాటిని కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు నోరుండి, కళ్ళుండి, చెవులుండి, మూగవాళ్ళని అదేవిధంగా అందులో అని చెప్పి కొంతమంది నీచంగా పెన్షన్లు తీసుకున్నారు. వాళ్ళకి సిగ్గుండాలి. అటువంటి వారికి ఈ రోజున మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంతవరకు ఎవరైతే దివ్యాంగులు కాని వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారో వదులుకోండి. దయచేసి ఎవరికైతే అర్హులైన వారికి కొంతమంది పెన్షన్ రావట్లేదు వాళ్ళ కోసం ఆలోచించండి. మీరు భగవంతుడు మీకు అన్ని శరీరంలో అన్నీ ఇచ్చారు, కానీ వైసీపీ కండోలు పెట్టుకొని జెండాలు పట్టుకొని ఆ విధంగా తీసుకోవటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే, ఒక్కసారి కాస్త బ్యాక్ కనుక చూసుకుంటే, అధికారంలోకి రాకముందు కనుక చూసుకుంటే ఎన్నో అపవాదులు చంద్రబాబు గారు మూట కట్టుకోవడం జరిగింది, జైలుకులా వెళ్ళడం జరిగింది. అసలు ఆ సందర్భంలో ఆ టైంలో అసలు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే మీరు అతి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఎలా చూశారు దాన్ని, అంటే ఎలా ఫేస్ చేశారు అనేది ఒకవైపున తెలుసు, కానీ దగ్గరుండి చూసేవారికి ఇంకొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. ఆ కోణం కూడా మా కోసం తెలియజేయండి. 53 రోజులు
మేము ఇంటికి వెళ్లకుండా ఉమ్, మాకు నిద్రాహారాలు కూడా లేకుండా ప్రతిరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి తీసుకెళ్తే వాళ్ళంటే రాజమండ్రి వెళ్ళాం. తర్వాత వచ్చి ప్రతి నియోజకవర్గంలో దేవుళ్ళకి వెంకటేశ్వర స్వామికి పూజలు చేశాం, అల్లాగా చేశాం, యేసు ప్రభువు చేశాం, దేవుళ్ళందరిని కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేనటువంటి నాయకుడిని ఈ విధంగా అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్లు ఎవరైతే యువతకి ఉద్యోగాలు రావాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు రావడానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చేయటం మంచిది కాదని చెప్పేసి మేమనటం కాదు, రాష్ట్ర ప్రజలు అన్నారు, పక్క రాష్ట్రంలో ప్రజలు అన్నారు. ఉమ్, దేశంలోని దాదాపుగా 80-90 దేశాల వాళ్ళు కూడా కదిలొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారిలో నుండి నీతి నిజాయితీకి నిదర్శనంగా. అది అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పేసి ఒక మనిషి బ్రతికున్న నాయకుడికి ఏ నాయకుడికి కూడా అంతమంది జనం యొక్క ఆదరణ మేము చూడలేదు, చూడబోము. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు, సమాజం కోసం ఆలోచిస్తారు, సమాజం కోసం ఏమి చేయాలనో, ఫ్యూచర్ తరాలకు ఏం చేయాలనో ఆలోచన శక్తి ఉన్నటువంటి నాయకుడు. కాబట్టే 2003లో అలిపిరి సంఘటనలో ఆయన్ని పాపం చూశారు కదా, బాంబు బ్లాస్టులు చేస్తే దాదాపుగా 40-50 అడుగుల ఎత్తుకి ఎగిరి కూడా కింద పడి ఆయన లేచి నా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగాడంటే ఆయనకి సమాజం పట్ల ఉన్నటువంటి పక్క వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆ రోజున ఆ వెంకన్న స్వామి ఆయనకు పునర్జన్మ ఇచ్చాడు. ఆయనకి మీరు అంతా అనుకుంటారు 75 సంవత్సరాలు. నా ఉద్దేశంతో 22 ఏళ్ల కుర్రోడు ఆయన పునర్జన్మ. వాడెవడో పనికిమానుడు మాట్లాడతాడు, ఆయనకు 75 ఏళ్ళు ముసలాడు అయిపోయింది అని చెప్పి. ఎవరైతే ఆ విధంగా మాట్లాడతారో వాళ్ళు అయిపోతారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈ రోజు 22 సంవత్సరాల కుర్రవాళ్ళు లెక్క ఆయన పనిచేస్తున్నాడు చూడండి ముఖ్యమంత్రిగా. ఏ బ్రహ్మాండంగా రాష్ట్రం కోసం ఏ విధంగా చేయాలో చూశారు కదా. మొన్ననే సిఆర్డి బిల్డింగ్ కూడా ఓపెన్ చేసేసాడు. అసలు డేటా సెంటర్ కి సంబంధించి పెట్టుబడులు తీసుకురావడం కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు అసలు ఈరోజు దుబాయ్ వెళ్ళాడు. అవును, ఎందుకు? వాళ్ళందరిని ఆహ్వానించడానికి. ఆయన ఇక్కడ కూర్చొని ఫోన్లో చెప్పొచ్చు, కానీ ఆ విధంగా కాదు. ఒక పద్ధతి, ఒక గౌరవం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొద్దాం. ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో ఐటీని, అదే దానికి మించి చేయాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు పోతున్నటువంటి నాయకుడిని చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా కూడా సిగ్గులు లేదు. 164 అడుగుల లోతున పాతి పెట్టిన సంగతి మర్చిపోయి ఇంకా ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు. మద్యం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే స్వయాన తయారు చేపించేసి ఆ పచ్చి మద్యాన్ని తాపించినందుకు పాపం దాదాపు 30-35 వేల మంది కుటుంబాలు చనిపోయారు. పాపం ఆడవాళ్ళ యొక్క తాలిబొట్టులను తెంచినటువంటి దుర్మార్గులు వాళ్ళు. అందుకోసమే చూశారు కదా, 11 స్థానాలకి దిగి ప్రతిపక్ష హోదా కూడా లేకున్నా కూడా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అడిగితే ఇస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వాలి, వాళ్ళు నమ్మితే ఇస్తారు. అందుకోసమే ఈరోజు పులివెందుల ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఇలాంటి వాడికి మేము ఓటేయటం వల్ల మా ఓటు యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇతనికి మేము ఓటు వేయబెట్టే కదా ఈ విధంగా ఆర్థిక నిరసన తయారయ్యాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నా కూడా ఒక్కసారి అన్నందుకు మేము అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. వ్యవస్థలన్నీ కూడా ఐపీఎస్ వాళ్ళు కూడా జైల్లో మగ్గారు, ఐఏఎస్ వాళ్ళు కూడా జైల్లో మగ్గారు. కారణం ఎవరని చెప్పండి, ఆలోచించండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా ఏ రోజైనా సరే ఏ అధికారి అయినా జైల్లోకి పోయినట్టుందా? ఏదైనా నిరూపించారా? లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తాడు. అందుకోసమే ఆయన ఎవరైతే ముసలు అంటారో వాళ్ళు ముసలోళ్ళు, పనికిమాలిన వాళ్ళు. ఆయనతో వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాడు. అందులో మా భువనేశ్వరం గారు పాపం అమ్మవారికి పూజ చేస్తారు తెల్లవారుజామున. ప్రజలు బాగుండాలి, ఆ ప్రజలకి మా వారు సేవ చేయాలి అని ఆలోచిస్తారు. ఆమె కూడా చూడండి, జైల్లో పెట్టినప్పుడు 53 రోజులు ప్రజల్లోకి వచ్చేసి ఆమె యొక్క బాధని ప్రజలకు విన్నవించింది. ప్రజలకు ఏమి కావాలని కూడా ఆలోచిస్తుంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తుంది. అటువంటి మహనీయురాల్ని వాళ్ళు బాధ పెట్టారంటే అసెంబ్లీలో అంతకన్నా దుర్మార్గమే ఉంది. మహిళలు చూశారు కదా, మహిళలు ఏ మహిళైనా సరే ఒక మహిళని దూషించారంటే అకారణంగా ఏ మహిళ తట్టుకోలేదు. అందుకోసమే వైసీపీ వాళ్ళ భార్యలు కూడా మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసారు, వాళ్ళు ఇలాంటి దుర్మార్గులు ఉంచకూడదని చెప్పేసి. అయినా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. అందుకే రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా కూటమి 175 స్థానాలకి 170 స్థానాలు తప్పనిసరిగా కూటమి గెలుస్తుంది. ముందుగా ఈరోజు మీ స్టూడియోలో ఈరోజు నేను చెప్తున్నాను, గతంలో కూడా నేను చెప్పాను 162 స్థానాలు వస్తాయని చెప్పేసి ఒక సంవత్సరం ముందే నేను టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఈరోజు చెప్తున్నాను 170 స్థానాలు కూటమి రేపు అధికారంలోకి మళ్ళా 2029 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుంది. ఆ విజయానికి ఎందుకు నేను ఆ విధంగా చెప్పగలుగుతున్నానంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడలేని దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ మధ్యలో విన్నాము, మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మేము అసెంబ్లీకి వస్తాను తప్పించి మాకు పిలిచేంత వరకు, మా వాళ్ళ మెజారిటీ ఉండేంత వరకు మేము రామని చెప్పేసి అసెంబ్లీకి రాకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్లోనే. అలాగే మరి ఇప్పుడు మీరు చంద్రబాబు గారి అభివృద్ధి గురించి, తీసుకొచ్చిన పథకాల గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నారు కాబట్టి అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ముఖ్యంగా అందరూ చూసింది ఏంటి అని అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడటం. అంటే ఇంత చేస్తున్న టీడీపీ చంద్రబాబు గారి ప్రభుత్వం అవ్వచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ప్రస్తావన అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ టైంలో ఈసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనుక ఎలాంటి సందేహాలు కానీ ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ ఎలా వ్యక్తం అయ్యాయి అంటారు? ఎందుకనంటే సింగిల్గా ఎప్పుడు వచ్చారు, ఈసారి ముగ్గురుగా వచ్చారు, దాన్ని ఎలా తీసుకున్నారు ఆ టైంలో? అంటే రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రానికి ఒక దుర్మార్గుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆ దుర్మార్గుణ్ణి ఒక ఎవడైతే ఒక చీడ పురుగు ఉంటుందో దాన్ని తొలగించాలంటే అందరం ఐకమత్యంగా ముందుకు పోవాలి. అంటే ఒక రకంగా అనుకోవచ్చా, అంటే మీరన్నట్టుగా ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమవుతుంది అని అంటారా? సింగిల్గా కుదరదు అంటారా? సింగిల్గా కుదరటం అనేది కాదు, సింగిల్గా ఉంటే ఇంకా మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ మేము ఆ విధంగా భావించలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగా భావించలేదు. రాష్ట్రం కోసం వాళ్ళు వాడే అసెంబ్లీ భాషని ప్రజలు ఎవరు సహించరు కాబట్టి మనందరం వాడిని ఒక దుర్మార్గుణ్ణి హంతం చేయాలి. ఏ విధంగా హంతం చేయాలి? రాజకీయంగా ఓటు ద్వారా హంతం చేయాలి అని చెప్పేసి అందరూ కలిసి ఉన్నారు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మేము వాళ్ళంతా కలిసినారు కాబట్టి మేము అధికారంలోకి రాలేకపోయాం, లేకుంటే మేము వచ్చేవాళ్ళం అని అనుకుంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అలా ఏర్పడటానికి ఒక నిర్ణయం తీసుకోవడం అదంతా సరైన నిర్ణయమే అంటారా? సరైన నిర్ణయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మనము ఏదైనా ఒక పని చేయాలంటే నలుగురు కలిసి ఉండి పని చేస్తేనే బాగుంటుంది. నలుగురు ఆలోచనలతోటి మన కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి మనకి. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా చేయటం కష్టం. గత 5 సంవత్సరాలు చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఒంటరిగా ఉండి 5 సంవత్సరాలు 151 స్థానాలు ఇస్తే ఏం ఉరగబెట్టాడు రాష్ట్రానికి? ఇది ముఖ్య కారణం. మద్యాన్ని సొంతగా తయారు చేసి అమ్ముకొని ప్రజల ప్రాణాలు తీశాడు. అదే కలిసి ఉండటం వల్ల ఎవరైనా ఒక తప్పు చేసినా, ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా ఈ విధంగా తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోవాలి అని చెప్పేసి నలుగురు కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుంటాం. అందుకు కూటమి అనేది ఐకమత్యమే మహాబలం. ఇటు తిరిగి ఒకటే వినిపించేది. ఈరోజు మీరు చెప్తున్నారు కాబట్టి ఒక కోణంలో తెలుస్తుంది, కానీ ఇంకొక కోణం ఏంటి అని అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒంటరిగా ఉంటే మనం వైసీపీని ఎదిరించలేం కాబట్టి కూటమిగా ఏర్పడి ఎదిరిద్దామని ఒకటి. ఇంకొక కొన్ని ఏంటి అని అంటే వైసీపీ ఎప్పుడైతే ఉంటుందో అంటే టీడీపీ జనసేన ఈ రెండు కలిసి ఉండేంత వరకు వైసీపీ వాళ్ళని ఏం చేయలేదని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు కానీ ఒక సందేశాలు కానీ ఆ టైంలో వచ్చాయి. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వైసీపీ అధికారం రాకముందు ఒక ఎత్తు, అధికారం ప్రజలు వైసీపీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు?
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 3 రాష్ట్రాలని చెప్పేసి 3 ముక్కలాటాడారు. పోలవరం లేకుండా చేశారు. రైతులకు అన్యాయం చేసేశారు. ఏదో బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి ప్రజల ప్రాణాలు తీశాడని చెప్పి ప్రజలు గ్రహించారు. మొన్న అధికారం రాకముందు ఒక ఎత్తు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు మేము వారికి ఓట్లేసి 151 స్థానాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి ప్రజలంతా తెలుసుకొని వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. మాకు 164 స్థానాలు వచ్చాయి, అన్ని ఓట్లు వచ్చాయంటే మామూలు కాదు. రేపు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని కూటమి బాగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నాయి, మైనారిటీలకి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం, బీసీలకి ఏం కావాలో చేస్తున్నాం, మహిళలకి ఏం కావాలో చేస్తున్నాం, అందరినీ కలుపుకొని పోతుంది ఈ కూటమి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఏంటంటే విడగొట్టి ఏదో లబ్ధి పొందాలని అనుకుంటున్నాడు. కానీ ప్రజలు చూశారు ఆయన అధికారం ఇచ్చి. కాబట్టి జీవితంలో మరలా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరలా ఆ కుర్చీ కావాలని కోరుకున్నా కూడా అది జరగదు. ఒక్కసారి అవకాశం అన్నారు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు. నువ్వు దుర్మార్గంగా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించావో ప్రజలంతా కూడా తెలుసుకున్నారు. చిన్నపిల్లగాడ కూడా తెలుసుకున్నాడు. తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము అందరికి ఇస్తామని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి అని చెప్పేసి తల్లులందరిని మోసం చేశాడు. రాకముందేమో తన భార్య కూడా చెప్పింది, ఏమని చెప్పింది, అమ్మఒడి కింద ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చేసి ఆ ఒక్కరికి కూడా 1 సంవత్సరం ఇచ్చి 2 సంవత్సరాలు ఇచ్చేసి దాంట్లో తగ్గించేసి 7,000 8,000 ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, అన్న మాట ప్రకారం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 అంటే 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి 2,000 రూపాయలు స్కూలు డెవలప్మెంట్ కోసం వేస్తూ రాష్ట్రంలో 10 మంది పిల్లలు ఉన్నా కూడా ఒక కుటుంబానికి 10 మందికి ఇచ్చారు. 1,30,000 మందికి 1,30,000 ఇచ్చారు. 4 ఉంటే 64,000 ఇచ్చారు. 5 ఉంటే 65,000 రూపాయలు ఇచ్చారు. అంటే ఎంతమంది పిల్లలు అందరూ చదివించాలి. అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి దేవుని రూపంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల కోసం చేస్తున్నారు. అందుకోసం ఈరోజు గూగుల్ వస్తుంటే కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. గూగుల్ వస్తుంటే డేటా సెంటర్ ఏంటి అనడం అది చేస్తున్నారు. మరి అదే అందుకనే మన దీపావళి అందరూ బ్రహ్మాండంగా పండుగ చేశారు. బ్రహ్మాండంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పండుగ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉండి దీపావళి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తు ఎక్కడ చేశాడమ్మా? బెంగళూరులో కాళ్ళకి బూట్లు వేసుకొని దీపారాధన చేస్తాడు. కాళ్ళకి బూట్లు వేసుకొని దీపారాధన చేస్తాడు. అతని బుద్ధి అది. అటువంటి వాడు రాజకీయాల్లో పనికిరాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా పులివిందలో చూశారు కదా మన ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ లేకుండా కోల్పోయాడు. రేపు ఎలక్షన్లో ఎందుకంటే పులివిందల ప్రజలు అన్నం తింటున్నారు, ఆలోచిస్తారు. ఇతనికి ఓటు వేయటం వల్ల మాకు పవిత్రమైన ఓటుని మేము పాడు చేసుకుంటున్నాం, అలాంటి వాడికి వేయకూడదు, సరైన వ్యక్తులకు వేయాలి, సరైన ఫలితాలు వస్తాయి మంచి వాళ్ళకి వేస్తే. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందుకే వాళ్ళు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపిస్తూ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రాలేదు. కాబట్టి నేను పులివెందుల ప్రజలకి 2 చేతులు ఎత్తి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భూములు ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ బాగా ఉండాలంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. మీకు పులివెందులో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, నీటి సౌకర్యం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి సాధ్యమవుతుంది. ఆయన చేస్తారు. మీరు తప్పనిసరిగా వారి వెంట ఉండండి. మీ ఓటుని దుర్వినియోగం చేసుకోబాకండి. దుర్వినియోగం అంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తే ఆ ఓటు మీరు పాడైపోతుంది. మీరంతా బ్లేమ్ అవుతున్నారు. పులివెందుల ప్రజలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు బ్రహ్మాండం. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు, మా బిడ్డలకి ఇంతకాలం మేము నష్టపోయిన దాన్ని కూటమి ప్రభుత్వంలో మాకు మేలు జరుగుద్ది తప్పనిసరిగా.
రాయలసీమను బ్రహ్మాండంగా బాగు చేస్తారు. చూసారు విశాఖపట్నం ఈ విధంగా అయింది, ఇక్కడ అమరావతి అయిపోతుంది. ఇదంతా ఎవరి కోసం? మనందరి కోసం. కాబట్టి పులివెందుల ప్రజలకి నేను మీ ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ మనస్సుని బాగా ఆలోచించండి, మీ కుటుంబంతో కూర్చోండి, చంద్రబాబు గారి వెంట నడవండి. బ్రహ్మాండమైన ఫలితాలు రాబోయే తరాలకు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను సూచిస్తున్నాను. టీడీపీలో ఒకదాని తర్వాత ఒకటి పథకాలని అమలు చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి సూపర్ 6, సూపర్ హిట్ అండ్ సభలు కూడా పెడుతున్నారు. అండ్ దాంతోపాటు ఆగకుండా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో డేటా సెంటర్ని తీసుకురావడం జరిగింది. అండ్ పీపీపీ పద్ధతిలో దాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు అన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటారు? అంటే అది కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ఏమైనా లోపాలు ఉన్నాయని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కాసే చెట్టుకే రాళ్ళు వేస్తుంటారు కదా. రాళ్ళ దెబ్బలు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్నామో వాటిని సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. దాంట్లో అనుమానం ప్రజలు, నేను ఎక్కడికి వెళ్ళినాడు చిన్నపిల్లలు కనిపిస్తే అడుగుతా నేను. మీకు మరి అమలు చేస్తున్నా కూడా ఎందుకని వినిపిస్తున్నా? ఏది ఎక్కడ చేశారు? ఒకటే చేశారు కదా, రెండే చేశారు కదా, మిగతావి ఎప్పుడు ఎందుకు అలాంటి మేము విమర్శలు? అనుకున్న దానికన్నా కూడా ఏదైతే అడగలేదో వాటిని కూడా చేస్తున్నాం. వాళ్ళ బాధ అది. వైసీపీలో ఉన్నటువంటి కొంతమందికి, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తాం, జనసేన వాళ్ళకే ఇస్తాం, బీజేపీ వాళ్ళకి ఇస్తామని చెప్పి అనలేదే. తల్లికి వందనం వైసీపీ వాళ్ళకి ఇచ్చాం, పెన్షన్ల వాళ్ళకి ఇస్తున్నాం, రైతు భరోసా వాళ్ళకి ఇస్తున్నాం. ఏదున్నా కూడా వాళ్ళని కూడా మేము ఒక్కడ కూడా ఆపలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే దివ్యాంగుల పేరు మేము పెన్షన్లు తీసుకుంటున్నారో అవి కూడా ఇంకా తొలగించలేదు. వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి కొంతమంది దివ్యాంగుల్ని ముందు పెట్టేసి మేము మీకున్నాం అండి. ఏముంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగుల్ని ఒక్కరోజన్నా మీరు మాట్లాడారా? ఒకళ్ళన్నా కలిశారా? అదే చంద్రబాబు నాయుడు గారు దారిని పోతున్నటువంటి దివ్యాంగుని కూడా చూసి కారు ఆపి ఏంటమ్మా అని చెప్పేసి నీ సమస్య ఏంటి అని చెప్పి అడిగే దేవుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా బ్రహ్మాండంగా అటు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మాకు అని చెప్పేసి 90% దివ్యాంగులు చంద్రబాబు గారిని ఆదరిస్తారు. ఆయన ఆ విధంగా వాళ్ళల్లో ఆయన గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అలాగే వైద్య కళాశాలకు సంబంధించి ఇంతకుముందు ఏం చెప్పినట్టుగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది అని విమర్శలు వినిపించాయి. మరి దీన్ని ఎలా? పేదలకు అన్యాయం జరగదు. 100 సీట్లుంటే 50 సీట్లు పేదవాళ్ళ కోసమే ఇస్తారు. తొందరగా కాలేజీలు పూర్తి చేస్తారు. 5 సంవత్సరాలు మరి పూర్తి చేయకుండా ఏం చేసేవా? ఏం గడ్డి బీకావా? మీరు ఇప్పుడు ఏదో విమర్శిస్తున్నారే, 5 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయారు? వాటన్నిటినీ త్వరగా పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా పూర్తి చేసి 50% సీట్లు పేదవాళ్ళకే ఇస్తారు, మన వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇవన్నీ వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు. తొందరగా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు కట్టేస్తారు, తొందరగా అమరావతిని నిర్మిస్తారు, సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది, ఇది ఏ విధంగా ఆపేయాలన్నా అనే దాంట్లోనే ఉన్నారు. అట్లా లేకుండా ప్రతిపక్ష పాత్ర పోషించట్లా వాళ్ళు. ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలేరు? జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు. ఆర్థిక నేరస్తుడికి అతని ఆలోచన అంతా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, 10 మంది 9 మంది ఉన్నారు కదా, అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, మీరు కళ్ళు తెరవండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ముంచేస్తాడు, మిమ్మల్ని అందరిని ముంచేస్తారు, మునిగిపోతారు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి కొంతమంది అమ్మో దీంట్లో ఉంటే మమ్మల్ని ముంచేస్తాడు, అధికారం చూశారు కదా మధ్యాహ్నం ఏ విధంగా అమ్మాడో, ఏ విధంగా ఎంపీలు జైలుకు పోయారో, కాబట్టి అటువంటి వాడి వెంట ఉండకూడదని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అనుకోవటమే కాదు, మీరు కళ్ళు తెరవండి, ఆలోచించండి. రేపు మీ కుటుంబాలు మీ మనవాళ్ళు వాళ్ళందరూ కూడా అలాంటి పార్టీలో మీరు ఉన్నారా, ఉండటం వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది అని అంటారు. చూశారు కదా కొడాలి నాని ఏ విధంగా రెచ్చిపోయాడో, వంశీగాడు ఏ విధంగా రెచ్చిపోయాడో, ఈరోజు వాళ్ళ గతి ఏ విధంగా అయిపోయింది, వాళ్ళ కుటుంబంలో బాధపడలేదా? మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు పాపం ఆ పిల్లలు బాధపడతారు. ఇవన్నీ చెప్తే బాగుండదు, నాకు కొన్ని తెలుసు కాబట్టి నేను వాటన్నిటిని బయట పెట్టడం ఈ విధంగా కరెక్ట్ కాదేమో.
వాళ్ళంటే ఎదవాలి కాబట్టి అటువంటి మాట్లాడరు. మాకు ఆ సంస్కృతి కాదు. ఎన్టీ రామారావు గారి కుటుంబం, చంద్రబాబు గారి కుటుంబం మాకు విలువలతో కూడినటువంటి విషయాలను చెప్తారు. అంతేగాని వాళ్ళు మాట్లాడిన భాష ఉపయోగించకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 3 పార్టీలు అనేసరికి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి 3 పార్టీలు ఏర్పడేసరికి కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. అక్కడ కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో వినిపించాయి. మరి ఇప్పుడు సద్దుమణగాయంటారా లేకపోతే అవి అలాగే ఉన్నాయంటారా? కూటమి దాంట్లో ఎలాంటి సమస్యలు లేవు. చిన్న చిన్న విషయాలు నలుగురు అన్నదమ్ములు ఉంటేనే చిన్న చిన్నవి ఉంటాయి, సర్దుకుపోతాయి. వాటి గురించి మేము పదవుల కోసమే కూటమి ఆలోచించట్లేదు. పదవుల కన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం. పైన నాయకులు ఏ విధంగా అయితే ఐకమత్యంగా ఉంటున్నారో కింద కూడా అదే విధంగా ఉంటారు. అదే విధంగా ఉండి 2029లో ఇప్పుడు ఎన్నిక జరిగినా కూడా కూటమి 100కి 100% గెలుపుకు దారితీస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గొడవలున్నా సద్దుమణిగారు. కానీ జనసేన అనేవి 2 అయ్యేసరికి అందులో ఉన్న కార్యకర్తలు, ఇందులో ఉన్న కార్యకర్తలు మాకంత అర్హత ఇవ్వట్లేదు, మాకు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని అప్పుడు వినిపించాయి. మరి ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లోకి వచ్చేసరికి వాళ్ళే ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో ఇలాంటి పోస్టులు సృష్టించి వాళ్ళు ఆనందం పొందుతున్నారు. కానీ దానికి ఆనందానికి వాళ్ళు పొందాల్సిందే. కానీ ప్రజా తీర్పు అనేది మాత్రం మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. కూటమి పార్టీ కార్యకర్తలు వైసీపీ, మన టీడీపీ, జనసేన, బీజేపీ పదవుల కోసం ఆశించేవాళ్ళు కాదు. పదవి ఉన్నా లేకున్నా కూడా కార్యకర్తలు ఒక సైనికులేక తెలుగుదేశం పార్టీ సైనికులు చూశారు కదా. నేను 82 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను. నా జీవితం మళ్ళీ లాస్ట్ వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తాను. ఆ విధంగా లక్షల మంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో. అదేవిధంగా జనసేనలో కూడా అంతే. వీర సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళు పదవుల కోసం కాదు, వారి నాయకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, ఈ రాష్ట్రానికి అధికారం 15 సంవత్సరాలు మేము చేస్తాం అని చంద్రబాబు గారే సీఎం, ముఖ్యమంత్రిగా ఆయన వల్లనే సాధ్యమవుతుంది ఈ అభివృద్ధి అనేది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు గారు తప్ప ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టినా చేయలేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం ఉంది. రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలి, అభివృద్ధి ఫలాలని ఏ విధంగా ప్రజలకు పంచాలి, ఆదాయాన్ని ఏ విధంగా తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన చూశారు కదా, 10,000 రూపాయలను ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి దాన్ని 2 లక్షల దాకా తీసుకురాగలిగారంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనలో ఉన్నటువంటి విజన్. ఆయన కొన్ని సంస్కరణలు చేశారు. చూశారు కదా, మన రాష్ట్రానికి కేబుల్ వ్యవస్థ లేదు. అప్పుడు అధికారులు అడిగారు, ఈ కేబుల్ కావాలంటే దాదాపుగా ఒక 3,000 కోట్లు కావాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పారు, 3,000 కోట్లు కావాలన్నా ఇంత తక్కువ బడ్జెట్లో ఏ విధంగా సాధ్యమవుతుంది, మీరు రేపు రండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. రెండో రోజున వాళ్ళు పిలిపించుకొని చెప్పాడు, మీరు కేబుల్ని రాష్ట్రం అంతా కూడా విస్తరించాలా, ఆల్రెడీ మనం ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం, ఆ పోల్స్కి వైర్ ద్వారా మీరు చేసి కేబుల్ కూడా తక్కువ ఖర్చుతో చేయగలిగినంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హోదాకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే గతంలో 5 ఏళ్లలో చేయలేనిదంతా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కలిసికట్టుగా అవి చేయగలిగారు అంటారా? అంటే చూస్తున్నంతవరకు అయితే అభివృద్ధే కనిపిస్తోంది. బట్ ఇన్ జనరల్గా దగ్గర నుంచి చూస్తున్న మీరు నిజంగా ఆ మార్పులను చూసారా? నిజంగా అది సాధ్యమైందా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక? కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే సాధ్యమైంది. వైసీపీ గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రోడ్లన్నీ గుంటలుగా చేశారు. రోడ్ల మీద కనీసం తట్ట మట్టి కూడా వేయలేదు. అటువంటి రోడ్లన్నీ మరి కూటమి ప్రభుత్వమే కదా. పంచాయతీలో రోడ్లన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు మొత్తం బ్రహ్మాండంగా చేశారు కదా. జాతీయ రహదారులను కూడా బ్రహ్మాండంగా చేశారు కదా. అంతకుముందు బస్సులు రిపేర్లు, 2 వీలర్స్ రిపేర్లు, గర్భిణీ స్త్రీలు కూడా పోతుంటే బైకుల మీద కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు రోడ్ల గుంటల్లో. అదే ఈ రోజున
బ్రహ్మాండంగా రోడ్లన్నీ చేయగలిగారు. ప్రతిదీ అభివృద్ధి చేస్తున్నారు. కూటమి అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కూటమి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. దాంట్లో అనుమానం ఏం లేదని చెప్పి మీకు తెలియజేస్తూ, బ్రహ్మాండంగా ప్రజల కోసం ఈ కూటమి ముందుకు పోతుంది. ప్రజలందరూ కూడా కూటమితోనే ఉంటారు. కూటమి ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. ఇవాళ గూగుల్లో ఉద్యోగాలు వస్తాయంటే ఎవరికి వస్తాయి? నాకు వస్తా, వాళ్ళకి, ప్రజలకు, వారి ప్రజలకి, కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు. వాళ్ళ పిల్లలకి. ఎక్కడికో వేరే రాష్ట్రాలకు పోకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలు ఉంటారు. అయితే దీనికి సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ డేటా సెంటర్ అవ్వచ్చు, మిగతావి కూడా అవ్వచ్చు, ఇవన్నీ ఎప్పటికో 10-15 ఏళ్ళకి అవుతాయి కదా, ఇప్పుడు తీసుకొచ్చి చేస్తానంటూ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే పని చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు? అది మభ్యపెట్టడం కాదు, భావి తరాల కోసం చేసే పనులు. అంటూ భవిష్యత్తు కార్యాచరణని హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఏమన్నారు? చంద్రబాబు గారు విజన్ అంటున్నాడు. ఆయన విజన్ కాదు, 2020 అంటున్నారు, 420 అన్నారు. ఆ 420 అన్నవాళ్లే ఈ రోజున ముక్కున వేలేసుకొని హైటెక్ సిటీని చూసి చంద్రబాబు నాయుడు గారు జంట నగరాలు ఉన్నదాన్ని ట్రై సిటీగా మార్చగలిగారంటే ఈ రోజున మరి ఆయన వల్లనే కదా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శించే వాళ్ళు రేపు ఈ పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ మేము తీసుకోమని చెప్పి అంటారా? ఖచ్చితంగా. రేపు మీ పిల్లలకి అదేవిధంగా రాజధానిలో చూడటానికి వెళ్ళకుండా ఉంటారా? చంద్రబాబు గారు వేసే రోడ్లన్నీ నడవకుండా ఉంటారా? ఖచ్చితంగా అన్నీ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే అట్లా అనాలని చెప్పి కొంతమంది అంటుంటారు. ఆ అన్న వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్గా తీసుకొని ఇంకా పట్టుదలతోటి పని చేస్తారు. అంటే ఎవరేదన్నా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి అది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా పర్లేదు, ఎందుకంటే ఎప్పుడు మొదలు పెట్టినా అంతే సమయం పడుతుంది కాబట్టి ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పేసి ఇప్పుడు మొదలుపెట్టి ముందుకెళ్లారు అనుకోవచ్చు. అయితే అంతే, ఒక మొక్క నాటామంటే వెంటనే పెరగదు కదా, అంతే, సమయం పడుతుందా లేదా? ఖచ్చితంగా. ఆ సమయం పడితేనే చెట్టు పెరుగుతుంది, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, ఆదాయం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఒకేసారి తీసుకొచ్చి చెట్లు ఫలాలు తినండాయా అని చెప్పి అంటారా? నాటామని చెప్పేసి ప్రతిరోజు తవ్వి చూస్తే కూడా అది పెరగదు కదా. దానికి నీళ్లు పోయాలి, రక్షించాలి, పశువులు తినకుండా చూడాలి, అన్నీ చేస్తేనే అప్పుడు వృక్షం తయారవుతుంది. అదేవిధంగా గూగుల్ కూడా అదే విధంగా తీసుకొచ్చి వారి కష్టం అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే ట్రాక్ వల్ల, లోకేష్ బాబు గారి మీద ఉండే నమ్మకంతో ఈ రోజున గూగుల్ వచ్చింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదే, ఒక కంపెనీని తీసుకొచ్చాడా? ఇక్కడికి వచ్చే కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారు 2019లో తీసుకొచ్చినట్టు వాటిని కూడా ఎల్లగొట్టేశారు. ఈరోజు అమరావతి చూశారు కదా, 16 నెలలు అయింది అదంతా బాగు చేయటానికి. ఇంకా బాగు చేయాలి, అంత పాడు చేశారు. పాడు చేయటం ఈజీ, దాన్ని బాగు చేయాలంటేనే టైం పట్టుద్ది. బిల్డింగ్ పడగొట్టమని చెప్పండి, ప్రజావేత్త కూల్చేశాడు, చూశారు కదా. ఎవడైనా బుద్ధున్నోడు అన్నం తినేవాడు ఆ పని చేస్తాడు చెప్పండి? ప్రజల కోసం కట్టినటువంటి దాన్ని నీకు ఆ ప్రజావేదిక కాకపోతే నువ్వు ఒక హాస్పిటల్గా ఉపయోగించు, ఒక మ్యూజియం లెక్క ఉపయోగించు, ఒకవేళ ఇంకో పేరు పెట్టుకో, నీ తండ్రి పేరే పెట్టుకో, లేకుంటే చనిపోయిన తర్వాత జగన్మోహన్ పేరు పెట్టరు కాబట్టి ఇప్పుడే పెట్టుకో. ఎందుకంటే అటువంటి దుర్మార్గుడు పేరు పెట్టుకోరు. కరెక్ట్. అటువంటి దుర్మార్గాలు చేశాడు కాబట్టి ఆ విధంగా నేను బాధతోనే ఈరోజు అంటే మీరు అతి దగ్గరగా చూస్తున్నారు కాబట్టి అనగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. అవును, వాస్తవం. ఈరోజు నేనేదో మీ స్టూడియోకి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. మీరు అడిగేదానికి కూడా ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అంత క్షుణ్ణంగా చెప్పగలుగుతున్నారు. మరి ఇప్పుడు టీడీపీ గురించి ఇంత మాట్లాడుతున్నాం, ప్రభుత్వం చేస్తుంది చూస్తున్నాం, అభివృద్ధి చూస్తున్నాం, ఏది ఏమైనా సరే అది ముందుకే వెళ్తుంది, ప్రజల న్యాయం కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే అని చెప్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో చూసుకుంటే గనక మరి రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఆ స్థానాన్ని తీసుకునే అవకాశం ఉంది అంటారా, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానాన్ని తీసుకునే అవకాశం ఉంది అని అంటారా? అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు స్థానాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ స్థానమైనా సరే, ఎవరికైనా సరే అది భగవంతుడు నిర్ణయిస్తారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి 95కు ముందు మేము అనుకోలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి అనుకోలేదు. అది కాలమే నిర్ణయిస్తుంది. రాజకీయ భవిష్యత్తు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలి, ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, అందులో పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ బాబు గారైనా ఇద్దరు అన్నదమ్ముల లెక్క మెలుగుతున్నారు. ముఖ్యంగా అది దాంట్లో నేను మా అన్న పవన్, మా తమ్ముడు లోకేష్, ముఖ్యంగా ఇది కూడా వినిపిస్తుంది. ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక తండ్రి పాత్ర వహించి ఇద్దరిని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకోసం? సమాజం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకి భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో దాన్ని బాగు చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పదవుల కోసం కాకుండా మనందరం పనిచేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఫ్యూచర్ కూడా అదే విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో పెట్టగలిగే శక్తి చంద్రబాబు గారికి ఉంది కాబట్టి వారి బాటలో మేము నడుస్తామని చెప్పి అంటున్నారు. అంటే తదుపరి మొత్తం కూటమి ప్రభుత్వాన్ని చూడొచ్చు అంటారా, లేకపోతే సింగిల్ గా? అనుమానమే లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. ఖచ్చితంగా. జగన్ అనేవాడు రాజకీయాలకు పనికిరాడు. అతను ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు చదివారు. ఎందుకంటే 151 స్థానాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేయాలనో దాన్ని పూర్తిగా విఫలం చెందాడు. చిన్న పిల్లగాడిని అడిగిన వాడు పనికిరాడని చెప్తారు జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లలు చెప్తున్నారు, మాకు చిన్నపిల్లలందరికీ చదివిస్తానని చెప్పేసి అమ్మఒడి అని చెప్పేసి మోసం చేసాడు మమ్మల్ని. మాకు పెద్దగా ఇంత చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు ఇతనుడు, మమ్మల్ని అమ్మేస్తాడు అని చెప్పాను. ఇప్పుడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ముసలాం పెద్దవాడు కనిపిస్తారు, చెప్తానమ్మా జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ వచ్చినట్టయితే నీ ముక్కు పోగు కూడా తీసుకునేవాడమ్మా, లాగేసుకునేవాళ్ళు. అటువంటిది లేదు బిడ్డ. మేము జగన్మోహన్ రెడ్డికి సచ్చినా ఓటేయం వేయరు కూడా. నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తాం. ప్రజల కోసం ఆలోచించేదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. కాబట్టి వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరంతా మారండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు మారాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరి కోసం ఆలోచిస్తాడు. మీరు ఆ వైసీపీ పార్టీలో ఉండటం వల్ల మీ ఒంట్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్టు ఉంటుంది. ఆ జబ్బును పోగొట్టుకోవాలి, లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు. మరి మీరు చెప్పినట్టుగా ఇంత ప్రభావితమయ్యి ఇప్పుడు వైసీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలను ఇవన్నీ చూసి ప్రభావితమయ్యి ఏమన్నా చేరికలు జరిగే అవకాశం ఉంది అని అంటారు? జరుగుతాయి, మామూలు జరుగుతుంటాయి, జరగచ్చు. వాళ్ళు తప్పు చేసిన వాడు ఇంతకాలం తప్పు చేశాం, మేము సరిదిద్దుకొని మంచి మార్గంలో నడుస్తాం అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఆహ్వానం. అంత రాష్ట్రం అన్న తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేసుకోవటమే కదా, మా భావితరాల కోసమే కదా ఇదంతా. కాబట్టి చంద్రబాబు గారు బాట రాజ్యబాట, ప్రజాబాట, ప్రజల కోసం వేస్తున్నటువంటి మంచి ప్రభుత్వం. ఆ మంచి ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎవడైనా తప్పు చేసిన వాడు నేను ఆ తప్పుని సరిదిద్దుకుంటానంటే మనం అలాంటి వాళ్ళని మనం క్షమించి నడిపించాలి, ముందుకు నడిపించాలి. మరి మామూలుగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరిని నియమించడం కూడా జరిగింది. వారు కూడా మీరు దగ్గరగా ఉండి చూస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాను. మరి వారి రోల్స్ కూడా వారు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారంటారా? సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సరి చేసుకోవాలి అని చెప్తారు. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు కూడా సరి చేసుకుంటారు. ఒకవేళ వినకపోతే మాత్రం ఆయన ఎవరిని స్పేర్ వేడి తప్పదు. చూశారు కదా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి నాయకుడు ఆ రోజున కొన్ని అనివార్య కారణాల వల్ల
ఆయన కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు ఎందుకోసం తీసుకున్నాడు? పార్టీ భవిష్యత్తు కోసం, ప్రజల కోసం. ప్రజల కోసం. కాబట్టి అలాంటి ఎవరైనా సరి చేసుకోకపోతే చంద్రబాబు గారు ఎవరిని స్పేర్ చేయరు. నేను తప్పు చేసిన వాడు వదిలిపెట్టడు. అంతే. నేను ఇంత వీరాభిమాని ఉండి ఆయనకి దగ్గరగా ఉన్నా, లేకుంటే ఇంకా వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నా కూడా తప్పు చేస్తే మాత్రం ఎవరైనా ఒకటే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చంద్రబాబు గారిలో ఉన్నట్టు గొప్పతనం, ఆయనలో ఉన్న విజన్. అందుకే ఆయన్ని ఇతర దేశాల్లో కూడా నేను వెళ్ళినప్పుడు చంద్రబాబు గారి గురించి చాలా బ్రహ్మాండంగా నేను వెళ్ళినప్పుడు నాకు ఆహ్వానం పలికారు చాలామంది. అంటే ఎందువల్ల? చంద్రబాబు గారితో పాటు నా ప్రయాణం ఇంతకాలం ఉంది కాబట్టి, అధికారం ఉన్నా లేకున్నా కూడా వారి వెంటే ఉంటాను కాబట్టి, జెండా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాను కాబట్టి నన్ను ఆదరించారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక నాయకుడు అనేవాడు ఈ విధంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా సాధిస్తాం. దానికి మించింది ఏం లేదు. చంద్రబాబు గారు అనుకుంటారు ఆయన డబ్బు కోసం పాపం ఎప్పుడు ఆయన పేదవాళ్ళకి నేను చూస్తాను కదా, ఎంతోమందికి సహాయం చేస్తుంటాడు పాపం. సీఎంఆర్ఎఫ్ కూడా చాలామంది పేదవాళ్ళకి పాపం వస్తుంటారు పాపం, వాళ్ళకి చేస్తుంటాడు. ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాడు, ఎంతోమందికి డాక్టర్ సీట్లు ఇప్పించాడు. వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా కావాలంటే చంద్రబాబు గారు పాపం సహాయం చేస్తాడు. చెప్పుకోడు ఆయన, ఇది సహాయం చేశాను అది చేశాను చెప్పుకోడు, కరెక్టే. సహాయం చేస్తుంటాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఆన్ ఫామ్లోకి వచ్చేసింది. ఈ 3 వల్లనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మామూలుగా తెలుగు రాష్ట్రాలు ఎటు తిరిగి మన 2 రాష్ట్రాలకే సంబంధించి అసలు ఎక్కడ బయటకు వెళ్ళిందే లేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ యాడ్ ఆన్ అవ్వడం వల్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాడ్ ఆన్ అవ్వడం వల్ల అసలు జాతీయ స్థాయి కూడా మన తెలుగు పార్టీ గురించి, టీడీపీ గురించి బాగా పేరుగాంచిందని బాగా తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం ఒకటి టీడీపీ ప్రభుత్వం అయితే, ఒకటి జనసేన. అంటే వీళ్ళందరి కృషి వల్ల కూడా జాతీయ స్థాయికి ఈ ప్రభుత్వం ఎదిగింది అనుకోవచ్చా? అంటే రాబోయే రోజుల్లో అక్కడ కూడా ఏదైనా అడుగుపెట్టే అవకాశం ఉంది అంటారా? జాతీయ స్థాయిలో ఇంత మంచి పేరు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదెలా? జగన్మోహన్ రెడ్డి అనే అతనికి అధికారం ఇచ్చినందువల్ల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అటువంటి అధోగతి పాలు చేసిన పార్టీ రాష్ట్రాన్ని మంచి మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. మంచి మార్గంలో మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం కలిసి ముందుకెళ్ళాలి. కలిసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ట్రాక్ని వాళ్ళంతా గుర్తించి చంద్రబాబు గారి మీద ఆయన 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా, దాన్ని కూడా వాళ్ళందరూ చూశారు కదా. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో, ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో అని ఆ తేడాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు జాతీయ స్థాయిలో. ఇప్పుడు నిరూపించుకున్నారు, ఒక రకంగా నిరూపించుకున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా ఎవరి దెబ్బ వాళ్ళకే తగిలినట్టు. 164 స్థానాలు ప్రజలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కూడా ఈ రిజల్ట్స్ రాలేదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మన ప్రత్యర్థుల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, దగ్గరగా పెట్టుకోవాలంటే ఇదే. అందుకనే చంద్రబాబు గారు మా అందరికి చెప్తా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, అధికారం ఉన్నది కదా అని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి ఎక్కొద్దు, ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు, తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. కాబట్టి మీరు అధికారం ప్రజల కోసం పనిచేయండి, అంతేగాని మీ స్వంతానికో లేకుంటే ఇంకో విధంగా మాత్రం ఒప్పుకునేది కాదు. అందుకోసమే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నరేంద్ర మోడీ గారి వెంట బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు ఉండటమే కాదు, ఆయన విజన్ కూడా చూశారు కదా, మొన్న కర్నూలు వచ్చి చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారి గురు మాట్లాడారు. ఒక తక్కువ టైంలో లోకేష్ బాబు గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఎదగటం వల్ల ప్రధానమంత్రి గారి హృదయంలోకి, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అయితే ఆయన కనుసన్నల్లోకి వెళ్ళాయి, కానీ మన తెలుగు రాష్ట్రాలు వెళుతుంటే, మన తెలుగు రాష్ట్రాల గురించి తెలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఈ విధంగా ముందుకు వెళ్తుంటే అసలు అందరికీ అదే ఒక ఆశ, జాతీయ స్థాయిలో వెళ్తామా ఏంటి, అసలు మన అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే చూసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది, అరే ఇంత మార్పు వస్తుందా మాకు అని చెప్పేసి. సో ఆ విజన్ అంతా తీసుకురావడం అనేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్లే అంటారైతే మొత్తం మీద 100% అందులో అనుమానమే లేదు.
సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీ విలువైన సమయాన్ని తీసుకొని మాకు కేటాయించి ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా టీడీపీ ప్రభుత్వం గురించి సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి గురించి అవ్వచ్చు, చంద్రబాబు గురించి అవ్వచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, లోకేష్ గారి గురించి, అలాగే మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి జరిగిందో, అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో వాటన్నిటి గురించి చాలా బాగా వివరించారు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. ధన్యవాదాలండి. నమస్కారం.